నా పేరు సుధాకర్ రెడ్డి. మాది బౌరంపేట గ్రామం. నేను 98 నుండి స్టార్ట్ చేశాను ఇది. 4 గేదెలతో స్టార్ట్ చేశా. ఇప్పటి వరకు ఎన్ని అయినాయి? ఒక 23 బఫెలోస్, కౌస్ ఒక 15 కౌస్ ఉన్నాయి ఇప్పటి వరకు. దీంట్లో మాకు ఇది జాబరాబాద్ అని దీన్ని బాగా ఉప్తడి మాకు చాలా బాగా ఇది చేశాయి. టైంకు పాలు కూడా బాగా ఇస్తాయి. నేను ఎప్పుడు వెళ్ళినా జాబరాబాద్ అని చెప్పేసి ధూలియా నుండి తీసుకొస్తాను. 6 మంత్స్కు ఒకసారి 6, 5 అట్లా తీసుకొస్తాను. ఎవరీ లోకల్ లేను, ఎవరీ ఇయర్లో 2 సార్లు కంపల్సరీ తీసుకొస్తాను వెళ్ళి. అక్కడ లోడ్కి 10 వస్తాయి. లోడ్కి 10 వస్తే అందులో 2 ముగ్గురు వెళ్ళి తీసుకొస్తాం కంపల్సరీ. అక్కడనే వెళ్తాం. ఇక లేదు 1, 2 కావాలనుకుంటే తెలిసిన వాళ్ళు ముర్రా గేదెలు హర్యానా అని చెప్పేసి ముర్రా గేదెలు అవి తీసుకొస్తాం. అది మనకు హర్యానా కానీ ఈ ధూలియా కానీ ఉత్తది బాగుంటుంది అన్నట్టు. మనకి మంచి బ్రీడ్ ఉంటుంది. అది ప్యూర్ ఉంటుంది, ప్యూర్ బ్రీడ్ ఉంటుంది, బాగుంటుంది. పాలు కూడా బాగా ఇస్తాయి. టైంకు 8, 9 ఒక గేదె 10 కూడా ఇచ్చినాయి ఉన్నాయి. 10 లీటర్లు కూడా ఇచ్చినాయి పూటకి ఇస్తుంది. ఆవులు విన మా అన్ని జెర్సీ ఆవులన్నీ జెర్సీ గిరి. కాస్ట్ బరి వచ్చి 1,30,000, 1,20,000, 1,40,000. సంవత్సరం పెరిగిన రేట్లు పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. అట్లా ఇంతకుముందుకు మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు 70,000, 80,000 కూడా తెచ్చాము, 60,000 కూడా తెచ్చాము. కానీ ఇప్పుడు దాటిపోయింది. 1,00,000 పైన గేదె వస్తుంది. 1,00,000 గేదె రావట్లేదు. 1,30,000, 1,40,000 వరకు అక్కడ పడుతుంది మనకి. ఇక్కడ లోకల్లో తీసుకుంటే 1,70,000, 1,80,000 కావాలి. మన లోకల్లో అంటే ఇక లోకల్ గేదెలు ఉంటే తక్కువ ఇస్తాయి. మనము షెడ్లో పెట్టుకొని బయటకు వదలము. షెడ్లోనే మొత్తం వాటికి దానా గడ్డి అంతా షెడ్లోనే ఉంటుంది. వీటికి రేట్లు ఎక్కువ గడ్లు దానాలు పెట్టేసి మనం 2 లీటర్ 4 లీటర్ పెండితే మనకు వర్కౌట్ కాదు. అందుకని నేను ఎప్పుడే కానీ అక్కడ వెళ్ళేసి రేట్లు ఎక్కువ పెట్టేసి పెద్ద గేదెలే తీసుకొస్తాను, ఎక్కువ ఇచ్చేది. ధూలియా వెళ్తాను. ఇక కాకపోతే ఇక్కడ మన చింతలకుంట్లో అక్కడ, లేదంటే నార్సింగ్. హర్యానా ఒక 2 టైమ్స్ వెళ్ళా. మంచి బ్రీడ్ హర్యానా 2 టైమ్స్ వెళ్ళాను. గుజరాత్ వెళ్ళాను, అక్కడ కూడా వెళ్ళి తీసుకొచ్చాను. గుజరాత్ కూడా వెళ్ళాను. ఎక్కువ అంటే ధూలియానే వెళ్తాం. 2 టైంలో పాలు తీసుకుంటాం. చూసాం రైతు దగ్గర తీసుకుంటే 2 టైంలు పాలు తీసేసుకుంటాము. ఇక లేదు సంతలో పోయి తీసుకున్నాం అనుకో, ఒక 1 టైం పాలు తీసేస్తాం. మ్యాక్సిమం ఎక్కువ రైతుల దగ్గరకు పోతే మనకు మంచి బ్రీడ్ దొరుకుతుంది. కొంచెం తక్కువ రేట్లో కూడా కొంచెం తక్కువలో దొరుకుతుంది. అలా అన్నట్టు. అట్లా అని చెప్పేసి రైతుల దగ్గరికి ఎక్కువ వెళ్తాం. అక్కడ వెళ్తే ఇప్పుడైతే మరి 3 బ్రీడ్లు ఉన్నాయి. టోటల్ 23 గేదెలు ఉన్నాయి ఇప్పుడు. ధూలియా, హర్యానా, మన ఇక లోకల్. ధూలియా, హర్యానా 2 బాగా ఇస్తాయి. ధూలియా, హర్యానా ఇస్తాయి. పాల రేటు 100 రూపీస్ ఇస్తాం వితౌట్ వాటర్. వాచ్పల్లి ఇస్తాం. ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాం. ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ ఇచ్చేస్తాం. టైంకి వచ్చి 120 లీటర్స్ ఇచ్చేస్తాం. టైంకి వచ్చి 120 లీటర్స్. పొద్దున్న సాయంత్రం 2 టైమ్స్. ఏ టైం ఆ టైంకి ఇచ్చేస్తాం. 200 పైన ఇచ్చేస్తాం. పాలు తగ్గినాయి అంటే మనం మళ్ళీ వెళ్తాం, గేదెలు తీసుకొస్తూనే ఉంటాం. 6 నెలలు ఎక్కువ ఇస్తాయి. 6 నెలల నుండి కొద్దిగా తగ్గుతుంటుంది. 8 నెలలు 9 నెలలు కంపల్సరీ తీస్తాం. సంవత్సరం కూడా తీస్తాం. కొంచెం లేటు గాబ్ అయితే, తొందరగా తెచ్చిన 3 నెలల్లో అయిపోయింది గాబ్ అయిపోయింది అనుకో, 6 నెలలు 7 నెలలు ఇస్తుంది. కస్టమర్కు మంచి పాలు కల్తీ అనేది ఉండకుండా వేయడం అంతే. పాలు తగ్గినాయంటే గేదె తేవడం, మిక్సింగ్ అనేది ఉండదు మా దగ్గర. మనం రేటు తీసుకుంటాము, పాలు అట్లా పోస్తాం. మన ఒక్కొక్కరికి 10 years నుండి పోస్తున్నాను నేను. ఒక్కొక్కరికి ఖాతాలు 5 years, 10 years మన దగ్గర తీసుకున్న ఖాతా వాళ్ళు కూడా బంద్ చేయరు. మన పాలు అట్లా ఉంటాయి. గేదెలు తీసుకొస్తూనే ఉంటాం, పోస్తూనే ఉంటాం. మనం 4కు స్టార్ట్ చేస్తామండి. పొద్దున్న 4కు స్టార్ట్ చేస్తాం పాలు తీయడం. సాయంత్రం కూడా 4కే స్టార్ట్ చేస్తాం. ఫీడు 2 టైమ్స్ ఇస్తాం మేము. పొద్దున ఫుల్ గాడి నింపేసేస్తాము. పాలు తీసినాక దానేసేసి తినేస్తాయి బలంగానే. మళ్ళీ ఫ్రిడ్జ్ చేసేస్తాము. ఫ్రిడ్జ్ చేసి మళ్ళీ మధ్యాహ్నం ఒక టైము, మళ్ళీ ఇప్పుడు 3 గంటలకు ఒకసారి కడగడం. 3 గంటలకు కడిగి ఇప్పుడు మళ్ళీ దానా కుట్టి మళ్ళీ ఫుల్ చేసేసామంటే మళ్ళీ పొద్దుటి వరకు తినేసేస్తాయి. 2 టైమ్స్. ఇక నైట్ ఉంటుంది, నైట్ గాల్లో ఉంటుంది. ఇక మనం పోసేస్తాం కదా, తెల్లారి వరకు తినేస్తాయి. ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ పాలు తీసినాక మళ్ళీ వేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వరకు ఈ టైం వరకు మళ్ళీ అడిగి తినేస్తూనే ఉంటాయి పొద్దునేసి. అంటే ఈ తిండి మనం ఎప్పటికీ ఫుల్ పెట్టేస్తాం మనం. ఎందుకంటే మనకు పాలు ఇస్తాయి కాబట్టి కంపల్సరీ మనం పెట్టుకుంటాం. వాటికి పెడితేనే కదా ఇచ్చేటి. ఈ జఫ్రాబాదీ మనకి టైంకు 8, 9, 10 లీటర్ కంపల్సరీ ఇస్తాయి. హర్యానా కూడా 8 అవి ఇస్తాయి. ఇవి మామూలు ముర్రా గేదెలు అయితే ఒక 5, 6 లీటర్లు ఇస్తాయి అనుకో.
మేము 5కు లోపు ఉంటే ఉంచుకోను భార్య. ఎందుకు కట్టేస్తాను మాకు ఉన్నాయి కదా, ఇగో ఇది ఇప్పుడు నేను 2 ఇయర్స్ అయిపోతుంది తీసుకొచ్చి, అప్పుడు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మా దగ్గర కట్టి మళ్ళీ ఇప్పుడు మన ఈనేసింది 1.5 మంత్ అవుతుంది ఈనేసి, ఇది 15 డేస్ అవుతుంది ఈనేసి. లాంగ్ టర్మ్ ఇస్తాయి నీకు పాలు. దూలియా దూలియా ఎక్కువ రోజులు ఇస్తుంది నీకు పాలు. దూలియా తర్వాత హర్యానా ఇస్తుంది. దానికి ఫుడ్ కరెక్ట్గా ఉండి కరెక్ట్ టైంలో అన్నీ చేసేస్తే కరెక్ట్ కడతానండి. ఎందుకు కట్టదు, బరాబర్ కడతాయి. అంటే ఇప్పుడు మా దగ్గర ఒకటే ఉందండి 20కి బుల్ ఒకటి ఉంది. బుల్ ఒకటే ఉంది కానీ అన్నీ ఒకేసారి రావు కదా. ఒకేసారి వచ్చినాయి అనుకో సిమెన్ వేపిస్తాం, ఒకదానికి గుళ్ళు వేపిస్తాము, ఒకదానికి సిమెన్ వేపించేస్తాం. లేదంటే పక్క వాళ్ళవి ఉంటాయి కదా బుల్లో, వాళ్ళవి తీసుకొస్తాము చెట్లకి. వాళ్ళది ఏదైనా అయినప్పుడు మాది కూడా వాళ్ళకి ఇస్తాము. అలా ఉంటుంది. నేను 5th వరకు చదివాను, ఎక్కువ చదవలే. అప్పటి నుండి ఇదే వర్క్లో ఉన్నాను. మా నాన్న అప్పటి నుండి నడుస్తుంది అన్నట్టు. అట్లా అప్పటి నుండి నడుస్తుంది మా నాన్నది. ఇక అప్పుడు పనులు లేరు కాబట్టి మనం ఇవి చూసుకోవడంలో స్కూల్ పోవడం బంద్ చేసాం. మా సిస్టర్ చూసుకుంటుండే. మా సిస్టర్ మ్యారేజ్ అయింది. మా సిస్టర్ మ్యారేజ్ కాగానే నేను స్కూల్ బంద్ చేసి వీటిలోనే అప్పటి నుండి 1998 నుండి స్టార్ట్ అయింది. మనం కరెక్ట్గా గేదెలను కరెక్ట్గా చూసుకుంటే అవి మనకు కరెక్ట్గా పాలు ఇస్తే పర్లేదండి, మంచిగా ఉంటుంది. మాకిన ఒక్కోసారి పనులు వెళ్ళిపోతారు, ఒక్కోసారి వెళ్ళిపోయినప్పుడు మేము తట్టుకోగలుగుతాం. మా అబ్బాయిలు ఉంటారు, కాలేజ్ వెళ్తారు. అయితే వాళ్ళను ఇక ఆ రోజు వచ్చి నాతో పాటు వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. చేసుకుంటాం. మా బాబులు కూడా వస్తారు, 2 ఉంటారు. వచ్చి ఇప్పుడు పాలు కూడా వాళ్ళు ఇప్పుడు నేను ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తే తీసుకుపోయి వేసేసి వస్తారు కాలేజీ నుండి రాగానే. మళ్ళీ పొద్దున కూడా ఒక అబ్బాయి ఏమో, పెద్ద అబ్బాయి పాలు వేసేసి వస్తాడు. చిన్న అబ్బాయి ఇక కాలేజ్ టైం సరిపోదు, ఆయన కాలేజీకి వెళ్ళిపోతే నేను వేసేసుకుంటాను పొద్దున. ఇంటి పాలు చేస్తేనే సక్సెస్, లేకపోతే వేస్ట్. తక్కువలేదు. పనులను నమ్ముకుంటే కాదు, వాళ్ళు ఎంబడి ఉండాలి, ఎప్పటికీ వండి చేపియాలి. మనం లేకపోతే గడ్డి కూడా వేయకుండా వేసినామని చెప్తారు. మనం చేయకున్నా కానీ ఎంబడి ఉండి వాళ్ళతో చేపియాలి. చేపిస్తే నీకు కరెక్ట్గా పాలు ఇస్తాయి, టైంకు గడ్డి దాన పెడితే సరే మనకు అంతా బాగుంటుంది అన్నమాట. మెయింటెనెన్స్ మనకు పెరుగుతూనే ఉంటుంది. అది లేదంటే ఒకటి డౌన్ అయిపోతాను. ఇక లాస్ వస్తుంది అంటే అలానే లాస్ వస్తుంది, మెయింటైన్ చేయకపోతే లాస్ వస్తుంది. ఎందుకంటే మన పొలంలో నాకు అంత సొప్ప అది అనేది దీనికి మేత, సగం మేత నాకు నా పొలంలోనే వస్తుంది, మా పొలంలోనే వస్తుంది. అట్లా కొంటాను నేను, మళ్ళీ బయట నుండి కూడా వస్తుంది. అది సగం ఇది సగం పెట్టేసి కుట్టి అనేది లోడ్ వస్తుంది, అక్కడ నుండి కుట్టి పోసుకుంటాము. వరిగడ్డి వేస్తాము. వరిగడ్డి మనకు పండది, బయట నుండి వస్తుంది ట్రాక్టర్లో. మన పొలం ఉంది, మనం ఉన్న పొలం మొత్తం పచ్చే వీటికి. దానం వస్తుంది. దానం పాల తీసేటప్పుడు దాన కంపల్సరీ. దానం వచ్చి ఒక్కోదానికి టైంకు 2-3 కిలోలు వేసేస్తాం. నేను 2.5 లీటర్ నుండి అమ్మాను, 250. 2.5 లీటర్ నుండి అమ్మాను. అప్పుడు 5,000-6,000 వచ్చే గేదె ఇప్పుడు 1,20,000 అయింది కదా. ఈ వర్కౌట్ కాదు గాడికి కూడా. మన సొంతము గేదెలు మనం ఉండి చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ బయట నుండి తీసుకొచ్చి వేయాలంటే ఆ రేటు కూడా వర్కౌట్ కాదు గేదెల్లో. ఏదైనా ఒక గేదె ఏదైనా ఇదైందనుకో 1,00,000-1,50,000 రూపాయలు మనం లాస్ అయిపోయినట్లు లెక్క. అయితేనే ఉంటాయి 4 నెలలకు 6 నెలలకు ఒకసారి. ఇన్నప్పుడు నైట్లో ఒక్కోసారి మనం జాగ్రత్త లేదు, పండుకున్నప్పుడు ఈనేసిందంటే ఒక్కో బరకు కాంటాన్ని వెళ్తుందంట గుడ్లమై. అది వెళ్ళిందంటే మనం సెట్ చేసి ఓ గేదెకి సెట్ అవుతుంది, ఓ గేదెకి సెట్ కాదు, చనిపోతుంది. ఇట్లా లాస్ అయిపోతాం చాలా వస్తుందంట. దాంట్లో మనం ఇక స్టార్టింగ్ నుండి అది 4 వారం అయితే 4-5 రోజులు ఇంతదన్నప్పటి నుండి దాన్ని జాగ్రత్తగా చూస్తుంటాం. మనం ఈయనని తీసుకురాం, ఈయనే తీసుకొస్తాం. సూడి గేదెలు అసలే తీసుకురాం. తీసుకొస్తే ఏమవుతుంది అంటే ఈడికి వచ్చినాక ఈనాక ఏదన్నా ప్రాబ్లం కాంటాగిన్ వచ్చి చనిపోయినాయి అనుకో ఇబ్బంది అయిపోతుంది మనకి. అందుకని కొన్ని మళ్ళీ ఏం చేస్తుంది అంటే పాలు వెళ్ళాయి ఒక్కొక్క దాంట్లో. సూడి పాలు తెలివాయి కదా మనకు, రొమ్ములు పోతాయి అన్నట్టు. ఆ ప్రాబ్లం తోటి మనం సూడి గేదెలు ఎప్పుడు తీసుకురాం, పచ్చిగా తీసుకొస్తాం. ఇన్ని 2 రోజులు 3 రోజులు ఇన్ని చూసేసి ఆ రోజు ఇన్నా సరే తీసుకొని వచ్చేస్తుంది. కానీ సూడి గేదెలు అనేది తెస్తే ఏదైనా ఒక ప్రాబ్లం అవుతుంది. అన్నిటి కాదు, ఏదో ఒక దానికి అవుతుంది. అయినా కానీ మనకు ఒక గేదె వచ్చి 1,50,000 గేదె, 1,30,000 గేదె ఏదైనా అయిందనుకో మనకు వచ్చిన లాభం అనేది వెళ్ళిపోతుంది. మాకు అంతా ఓనే అండి, ఓన్ షెడ్డు మా పొలము అంతా మాకు. ఇప్పుడైతే మాకైతే పర్వాలేదండి. అప్పటి నుండి ఇక ఇదే ఫీల్డ్లో ఉన్నాము, ఇదే నడిపిస్తున్నాము. చేద్దాం ఇంకొక 50 గేదె వరకు చేద్దామని మా ఆలోచన ఉంది. కానీ జర అప్పట్లాగా లేదు, తగ్గిపోతుంది. దీంట్లో మిగులుబడి అనేది తగ్గిపోతుంది అనమాట. గేదెలు రేట్లు ఎక్కువైపోతున్నాయి, ఈ దానాలు గడ్ల రేట్లు ఎక్కువైపోతున్నాయి, పాల రేట్లు ఏమో పెరగట్లేదు. అది వాస్తవమే. కేంద్రం వచ్చే వాళ్ళకి 50-60 వస్తుంది. కేంద్రంలో మాత్రం 50 వస్తుంది. మనం కష్టపడి పోయి
డోర్ డెలివరీ చేసుకుంటాం కాబట్టి మనకు రేట్ ఎక్కువ వస్తుంది, దాంట్లో మనకు మిగులుతుంది. ఇక్కడ పాలు తీసి డైరీ వాళ్ళకు పోస్తే మాత్రం ఏమి అమ్ముకోవాల్సిందే. ఇప్పుడు మన ఆవులు ఉన్నాయి, ఆవులలో కూడా 2 బ్రీడ్లు ఉన్నాయి, జెర్సీ, గిరి 2 ఉన్నాయి, 2 ఆవులలో. ఇక్కడ మనం సెట్ దగ్గర పోస్తే 60 రూపాయలు ఇస్తారు, మనకు 60-70 రూపాయలు ఇస్తారు. ఇక డైరీలో పోస్తే 60. నేను మా సొంతంగా అమ్ముకుంటాం మేము 100 రూపాయలు. ఇక్కడ అసలే పోయాము, మేము సొంతంగా అమ్ముకుంటాం, వెళ్ళి ప్యాకింగ్ చేసుకుంటాం, ఇక్కడ తీసుకుపోయి డోర్ డెలివరీ చేసాం.